హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రాగి మాల్ట్ లేదా రాగి జావా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. వెయిట్ కూడా బాగా తగ్గచ్చు అనమాట. ఒక గ్లాస్ మనం ఇది తాగితే మార్నింగ్ కానీ నైట్ కానీ మనకి ఆకలి అనేది అసలు వేయనే వేయదు. ప్లస్ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా దీన్ని తాగుతారు. తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీ పిల్లలకి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు కంపల్సరీగా తయారు చేసుకున్న తర్వాత షేర్ చేయండి. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఏ విధంగా తయారు చేయాలో. ముందుగా మనం కొత్తిమీరని, అల్లాన్ని కూడా తురిమేసుకుని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. కొంచెం పెరుగుని గిలకొట్టుకుని పెట్టుకోవాలి. అందులోకి ఈ అల్లాన్ని, కొత్తిమీరని వేసేసుకుని మనం నైటే దీన్ని కొంచెం ఊరబెట్టుకోవాలన్నమాట. నేనైతే కొంచెమే వేసానమాట. మీకు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ ఎక్కువ వేసుకోవాలి. ఇది మనం పొద్దున్న తాగాలనుకుంటే ఈ విధంగా నైట్ నానబెట్టుకోవాలి. సాయంత్రం తాగాలనుకుంటే మార్నింగ్ టైంలో. అదేవిధంగా ఈ రాగి పిండిని కూడా మనం చక్కగా రాగుల్ని కడిగేసుకుని దీన్ని మొలకెత్తించుకుని తర్వాత దాన్ని పౌడర్ కింద చేసేసుకుని ఒక డబ్బాలో పోసుకుని దాన్ని కూడా మనం మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైటే నానబెట్టుకుని ఉంచుకోవాలి. అప్పుడే మనకి రాగి జావ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా మనం పల్లీలను కూడా వేపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పొట్టు తీసేసి ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. అదేవిధంగా క్యారెట్ని కూడా తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవైతే కంపల్సరీ వేసుకోవాలి, ఈ మూడు. ఇక మిగతావనేవి మన ఆప్షన్. ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ముందుగా వాటర్ని పెట్టుకుని మనం ఎంత తయారు చేసుకోవాలనుకుంటున్నామో క్వాంటిటీని బట్టి వాటర్ని పెట్టుకుని అవి మసిలిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న ఈ రాగి పౌడర్ని ఈ విధంగా ఇందులో వేసి కలిపేసుకోవాలి. దీన్ని అడుగంటకుండా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మినిమం 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు దీన్ని బాగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇది మరిగే కొద్దీ దీని టేస్ట్ అనేది పెరుగుతుంది. అందుకని మనం అడిగంటకుండా దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనకి బాగా మరిగిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చే వరకు మనం బాగా దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత స్టవ్ కట్టేసి పక్కకు పెట్టుకుని నేనైతే ఇందులో పచ్చి బఠానీలు, అదేవిధంగా స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మనం ఉల్లిపాయ, క్యారెట్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని సన్నగా ఈ విధంగా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ రాగి జావలోకి దీన్నంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదేవిధంగా మనం పొట్టు తీసి ఉంచుకున్న పల్లీలు, దీన్ని కొంచెం క్రష్ చేసుకుని వాటిని కూడా వేసేసుకోవాలి. దీన్నైతే కంపల్సరీ పుట్నాలు అనేవి, ఈ పల్లీలు అనేవి ఎన్ని వేసుకుంటే మనకి టేస్ట్ అనేది అంత పెరుగుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి సూప్ తాగినప్పుడు కూడా అది పంటి కింద నలుగుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మెయిన్ టేస్ట్ అంతా కూడా ఈ పల్లీలతోనే వస్తుంది కాబట్టి వీటిని కొంచెం ఎక్కువ వేసుకోండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా కొంచెం తిప్పుకోవాలన్నమాట. తిప్పేసుకున్న తర్వాత మనం ఈ విధంగా పెరుగులో నానబెట్టి ఉంచుకున్నాం కదా ఈ కొత్తిమీర, అదేవిధంగా జింజర్ని మనకు నచ్చితే ఈ విధంగా వేసేసుకోవచ్చు. మనకి కొత్తిమీర, జింజర్ ఓన్లీ ఫ్లేవరే కావాలనుకుంటే దాన్ని వడగొట్టేసుకుని పిప్పి పక్కకు తీసేసి దాన్ని మాత్రమే వేసుకోవాలి. ఇందులో కావాలంటే కొంచెం మజ్జిగని కానీ పెరుగుని కానీ గిలకొట్టుకుని వేసేసుకుని మనం కలిపేసుకుని ఈ విధంగా గ్లాస్లో పోసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. మనకు చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా తాగొచ్చు. లేదు వేడిగానే తాగాలి అనుకుంటే కొంచెం గోరువెచ్చ అయిన తర్వాత తాగండి. ఇదైతే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.